of the 15th edition of Naredco Telangana Property Show, High-Techs. Alage, Vamsiram Builders and member Naredco, Subbareddy Garni, mana chief guest ni, a piece of nature, a plant, a hearty welcome. Let's give a warm round of applause for our chief guest for his gracious presence on this evening. Thank you so much, sir, for your presence. Also, let's take a moment to honor our nation and let's rise for the national anthem. Andaru kuda national anthem koraku ninchalsiniga request chestam. Thank you. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे Jai Hind. Thank you. Please be seated, everyone. Similarly, following our Indian tradition, let's begin this ceremony by lighting the auspicious ceremonial lamp. అందరికీ నమస్కారం. ఏ వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్. మా ఆహ్వానాన్ని మన్నించి మా నారెడ్కో 15th ప్రాపర్టీ షోకి విచ్చేసిన మాన్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, నిరాడంబరుడు అంటే అసలు ఎంత సింపుల్గా ఉన్నారో చూడండి. వారికి మా హృదయపూర్వక స్వాగతం. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిజిఎం ఎస్ రాధాకృష్ణన్ గారికి, సో వీ హార్ట్లీ వెల్కమ్ యూ సార్. మిస్టర్ రవికాంత్ రెడ్డి, నారెడ్కో నెక్స్ట్ జన్ ప్రెసిడెంట్, వీ వెల్కమ్ యూ సార్. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నారెడ్కో in state of Andhra Pradesh and Telangana in combined state, this is a 30-year-old organization, and the Naredco Telangana Property Show, this is 15th property show. So manandaru mundu కూర్చున్నారు ప్రేమ్ కుమార్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ ఫస్ట్ ప్రాపర్టీ షో స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ప్రాపర్టీ షో ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు ఆ టైంలో కస్టమర్ వెళ్ళి ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలి అంటే ఎన్ని ప్రాజెక్టులు చూసి ఎక్కడెక్కడ ఏమన్నాయి అన్నీ తెలుసుకోవడం అనేది ఇప్పుడున్న అంత టెక్నాలజీ కూడా ఆ రోజుల్లో లేదు. సో ఒక కస్టమర్ ప్రాజెక్ట్ కొనుక్కోవాలి అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. అంటే అన్ని ప్రాజెక్టుల విషయాలు, వివరాలు, ప్రైసింగ్ అవన్నీ తెలిసేవి కాదు. అట్లాగే డెవలపర్లకు కూడా. సో ప్రాజెక్ట్ సేల్స్ ఎఫెక్టివ్గా
వాళ్ళకు కూడా కొంచెం బాగుంటుంది. ప్రాజెక్ట్ సేల్స్ తొందరగా అయిపోతే ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ అయిపోతుంది. సో ఉద్దేశంతో ఫస్ట్ ప్రాపర్టీ షో స్టార్ట్ చేయడం జరిగింది 2010లో. అప్పుడు ఈ లొకేషన్ కూడా చాలా డెలిబరేషన్స్ డిస్కషన్స్ తర్వాత ఈ లొకేషన్ చూజ్ చేసుకోవడం జరిగింది. అంటే ఈ లొకేషన్కి కస్టమర్స్ రారు, ఇంత దూరంలో ఉండకూడదు, మనం ఇది సిటీలోనే ఉండాలి. అంతకుముందు అన్ని ఖైరతాబాదు అటు సిటీలో నెక్లెస్ రోడ్లు అట్లా చిన్న చిన్న ప్రాంతాల్లో ఉండేది. బట్ కాన్షియస్గా క్వాలిటీ ఫుట్ఫాల్స్, క్వాలిటీ కస్టమర్స్, ప్రాస్పెక్టివ్ కస్టమర్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఇక్కడికి వస్తే అది ఎఫెక్టివ్గా ఉంటుందనే ఉద్దేశంతో అప్పుడు ప్రాపర్టీ షో స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటికి వెన్ వీ స్టార్టెడ్ ఒక్క హాల్తో స్టార్ట్ చేసాము. ఇప్పుడు టుడే దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ హాల్ అవైలబుల్ హియర్ ఇన్ 1 lakh square feet. So Naradko Property Show is growing day by day, and we are also supporting all the developers from smallest developer to the biggest developer. They can participate in Naradko Property Show, so that the customer or prospective customer who come here, whatever may be his budget, he can choose a property of his choice as per his choice of location and as per his budget. So he can choose a property of his choice. And also there are housing finance companies here. State Bank of India is here. They are offering special interest rate and special processing charge for the buyers who will go for spot sanction here after they make a purchase decision. So that's how we are helping both the developers and also the end users. The Naradko Telangana Property Show is like a supermarket. So anybody can come and choose the property of their choice. So why do they buy this time? అంటే మార్కెట్ బాగాలేదు, ప్రాపర్టీస్ ఇప్పుడు కొనుక్కోకూడదు అనే ఒక పర్సెప్షన్ ఉంది. బట్ ఒక రీసెంట్ రిపోర్ట్ లాస్ట్ ఇయర్ 24-25 క్వార్టర్, జూన్ టు సెప్టెంబర్ క్వార్టర్, ఈ క్వార్టర్తో కంపేర్ చేస్తే హైదరాబాద్లో 8% ప్రాపర్టీ రేట్స్ పెరిగినాయి. And pan Indialo it is varied between 4 to 24%. So that is an indication that prices are going up. So this is high time. Customers should actually go for purchase of the property of their choice so that they will not miss the bus. And Naradko Telangana is working as a bridge between government and the developers in policy initiatives. We are also doing CSR activities for the benefit of community. We did flood housing when actually there is a flood in combined state of Andhra Pradesh. So we also donated to Akshay Patra during Corona time to distribute meals in the city for the needy people. And also the developers of Naradko arranged food for all the workers at their project site on their own. So we supported all the workforce during time, and Naradko also is taking up skill development for the benefit of the industry, because as a developer he can purchase the best available material, but if the product output should be good, then actually the quality of the workforce who is executing the project, they should also have the proper skill and knowledge to construct as per the quality standards required for the project. Sir, we wish to, Naradko Telangana wish to thank you, Government of India, for the recent reduction in GST. First time we heard that taxes can be reduced. We never heard so far, I think, in our last 20 years, we never see any reduction in taxes. So government has a bold initiative to reduce the GST taxes. We are very much thankful for Government of India for the initiative. And I once again thank you for coming and participating in our property show. Thank you, sir. Good evening to dignitaries on the stage and all the audience who are waiting for the decision from the jury. So we have a combination of 3 different kinds, as I explained, and I've been an architect, an urban planner,
We have Mr. Sridhar. He is a journalist from Deccan Herald. We have Sandeepani, who is a green building expert. So we have taken 4 different observations in categorizing all of them. One is ambience in the stall. So ambience, I mean to say, it is not just colors and other things, but the appearance that stop the people to see what is there. That is one of such criteria that I had in my mind, and observing people around who were just stopping deliberately in front of a stall to see what is this. So that's a kind of ambience which has created the attraction for them to stop there. Second, occupancy in terms of the space organization. Third, the display of the products. Third is the courtesy of inviting the clientele. These 4 are the categories that we have taken, and we have rated all of them carefully across all the stalls. Thank you very much. I would like to hand over the results to... Yeah, you can do that. Good evening, everyone. Hope everyone is excited, and I guess definitely all the exhibitors are definitely excited. And yes, the categories were actually divided into different categories based on the spaces that they have taken, like platinum, gold, so bronze, topaz. We have different categories. So to be more to do more justice, we have divided into categories. Yes, the category A, we have 4 exhibitors, and it is for the powered and the platinum category, in which there are 4 projects. And do you have any guesses from the audience? So any guess? No? Chepasena? Okay. So the category A, we would like to invite Anvita Group onto the dais. All right, the winner, Anvita Group. We request our chief guest. Congratulating Anvita Group on the win. So the category B, the gold sponsor, we request Radhe Group to be on the dais, please. So Radhe Group, please be ready and please come. And the next category award is for A and B category. So we request Srinivasam Group to please come on to the dais. Srinivasam Group to please come on to the dais. And category F group, please come on to the dais. And there are special categories for finance and suppliers. For the finance, we request SBI to please come on to the dais. SBI, please come on to the dais. I think already, sir, from SBI is already on the dais. Yes. And category H, yes, suppliers. We request Dominia Group to please come on to the dais. Dominia Group. And we also request Telangana Tourism Department to please come on to the dais to receive a special token. So Telangana Tourism, please come on to the dais. Jury to select the best of the best. But here we are, congratulating all the winners, and hope we get bigger and larger in the next edition as well. Honorable Union Minister for Coal and Mines, Sri Kishan Reddy Garu, President NAREDCO, Vijay Sai Garu, Secretary Sridhar Reddy Garu, and other office bearers of NAREDCO, Kali Prasad Garu, Venkateshwar Garu, Kiran Garu, Ravikant Garu, and all the developers and builders who are present here.
and the stalls, and also the customers, most importantly the customers who are actually came here looking forward to purchase a property. Good evening to all of you. I am really proud and privileged to be part of this August gathering. I am also very happy and glad to know that NAREDCO is doing this service of organizing Property Expo for 15 years now. NAREDCO is not only an association of builders and developers, but also a self-regulatory organization which works to iron out all the issues that the construction industry faces. In fact, I can feel that for the vision of developed country, Viksit Bharat, if that has to happen, heavy lifting has to happen from the construction industry, because obviously we need to provide, we are a large country with a large population, we need to provide roof over the head of every single family in the country. So in that case, the service that the builders provide, and as Vijay sir was saying, that NAREDCO supports all level of builders, from the smallest builder to the largest builder. Now that is a very, very human service. Actually, I'm very, very grateful and I'm very proud of the service that NAREDCO is doing, and I'm very proud of the service that the builders are doing. Builders are, it's not only that builders are giving direct employment to the people there working in the industry, but also giving employment and support the industries, several other industries, starting from cement to steel and paint and whatnot. So I wish each one of the builders who are present here all the best, and I hope and wish that they have all, whoever has put the stall here, I hope and wish that they have all received enough number of inquiries to make this a very, very successful event. When a couple of stalls I have also visited, and wherever I have visited, I have received a very, very positive response from the builders about the number of inquiries that has come. In fact, as Vijay sir was saying, the event is towards generating realizable leads. So serious leads, that's what the word he has used. And I'm sure that that every builder has got that. In addition, State Bank of India is also offering certain special concessions for any property that has been booked in this particular event of 3 days. So I once again wish all the builders and whoever has come here, the customers, all the best in finding a ideal property, and also for the builders to sell the property. The importance of this event is highlighted by the presence of Honorable Union Minister Kishan Reddy Garu. In spite of his so much of busy engagement, he has come here. That itself shows the importance the Government of India is giving for this particular industry, which is actually is the backbone for the economy, not only for India, but for every other country in the world. So I wish all of you and us as bankers all the best, and wish to see the industry and the builders and the state of Telangana grow higher and higher to be really part of the Viksit Bharat. Thank you very much. Let's all clap and let's show our gratitude to sir. Thank you so much, sir, once again. Now I request our Secretary NAREDCO Telangana, Sridhar Reddy Garu. Good evening, friends. G. Kishan Reddy Garu, Union Minister for Coal and Mines, and our friends from the industry, NAREDCO members and CREDAI members, and all other industry partners. It's a great privilege for me to speak from the dais in front of our Minister Garu. Sir, GST ఫస్ట్ పెట్టినప్పుడు కొంత ఇబ్బంది ఉన్నా కానీ ఇండస్ట్రీ సపోర్ట్ చేసింది సార్. ఎందుకంటే దేశంలో అవసరం కాబట్టి మేము ఎవ్వరము ఏమీ మాట్లాడకుండా మీరు ఏ పర్సంటేజ్ పెట్టినా మేము యాక్సెప్ట్ చేసాం. మా బాధను కొంత అర్థం చేసుకొని మీరు లాస్ట్ మంత్
కొంత కన్స్ట్రక్షన్ మెటీరియల్ మీద జిఎస్టీ తగ్గించడం జరిగింది. కానీ ఇంకా కూడా హోమ్ బయర్స్కి ఇంకొంత అంటే అట్లీస్ట్ 1 crore వరకు జిఎస్టీ లేకుండా ఉంటే బాగుంటుంది సార్. అదర్ థింగ్, కమర్షియల్ రియల్ ఎస్టేట్ మీద చాలా ఎక్కువ ఉంది సార్ జిఎస్టీ. రెంటల్ దాని మీద కూడా ఉంది సార్ ఎక్కువ. కాకపోతే దేశానికి అవసరం ఉన్నప్పుడు మేము బాధపడి కూడా మేము నోరు మెదపలేదు. ఈ రోజున మా బాధ చూసి మీరు కొంత సడలింపు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. డెఫినెట్లీ వీఆర్ ది పార్ట్ ఆఫ్ ది నేషన్ బిల్డింగ్. whatever initiatives the central government takes up, we are with you, sir. But only thing is, now the rental housing kuda chala important, sir. Dantlo kuda konta interest rate taggiyadam gaani, వేరే కంట్రీలో ఉన్నట్టుగా వేరే కంట్రీలో ఒక్కొక్క కాలనీ ఒక డెవలప్ చేసి తను రెంట్కి ఇస్తాడు సార్. తద్వారా వచ్చే ఇన్కమ్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అవి కొంత ఎగ్జంప్షన్స్ ఉంటాయి. మనం కూడా అలాంటి ఆలోచనతో ముందుకెళ్ళి, ఎందుకంటే రాబోయే రోజుల్లో అందరికీ ఇల్లు ప్రొవైడ్ చేయగలం, కానీ నాకు ఇల్లు హైదరాబాద్లో ఉంటే నేను విజయవాడలో వర్క్ చేయొచ్చు లేదా ఢిల్లీలో వర్క్ చేయొచ్చు. సో అన్ని చోట్ల నేను ఇల్లు కొనుక్కోలేను కాబట్టి రెంటల్ హౌసింగ్ కూడా కొంత ప్రమోషన్ చేయాల్సి ఉంటుంది సార్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ బీయింగ్ హియర్ విత్ వెరీ షార్ట్ నోటీస్. I acknowledge Ravikant Reddy garu. Thank you very much. Thank you, sir. Good evening, one and all. వేదిక మీద ఉన్నటువంటి నెరెడ్కో తెలంగాణ చాప్టర్ చైర్మన్ శ్రీ మేకా విజయసాయి గారు, నెరెడ్కో చైర్మన్ తెలంగాణ సెక్రటరీ జనరల్ శ్రీ కె శ్రీధర్ రెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నెరెడ్కో శ్రీ కాళీప్రసాద్ గారు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నెరెడ్కో డాక్టర్ లైన్ వై కిరణ్ గారు, ట్రెజరర్ శ్రీ వెంకటేశ్వరరావు గారు, ఎస్బీఐ సిజిఎం ఎస్ రాధాకృష్ణ గారు, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పెద్దలు, ఫార్మర్ నెరెడ్కో ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్ గారు, సుబ్బారెడ్డి గారు, ఇంకా ఇతర పెద్దలందరికీ నమస్కారం. మీడియా మిత్రులు కూడా ఉన్నారు. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నెరెడ్కో ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాపర్టీ షో 15th ఎడిషన్ కంక్లూడింగ్ సందర్భంగా మీ మధ్యలో ఉండడము చాలా సంతోషం. ఈరోజు మనకు సామెత ఉన్నది, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు. కానీ ఇల్లు కట్టడం ఈజీ ఇప్పుడు, అంటే కట్టేవాళ్ళు వేరే ఉన్నారు, ఉండేవాళ్ళు వేరే ఉంటారు. అంతకుముందు ఇల్లు కట్టాలంటే చాలా ఇబ్బందిగా, ఎక్కడో గ్రానైట్ తీసుకొచ్చుకోవాలి, ఎక్కడి నుంచో సిమెంట్ తెచ్చుకోవాలి, లేబర్ రావాలి, దాని ఎక్స్పర్ట్ మేస్త్రి ఉండాలి, కొలతలు కొయ్యాలి. చాలా డబ్బులు ఉన్నప్పటికీ, ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఇల్లు కట్టుకోవాలంటే ఒక పెద్ద సమస్య. ఇప్పుడు ఏం లేదు, ఈరోజు అడ్వాన్స్ ఇచ్చి నెక్స్ట్ వీక్ ఇంట్లో చేరిపోవచ్చు. ఇప్పుడు ఆ రకంగా ఒక అద్భుతంగా ఈరోజు ఈ యొక్క బిల్డర్స్ ద్వారా అద్భుతమైనటువంటి, ఎవరికి ఏ రకమైనటువంటిది అలా ఆదాయం ఆధారంగా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, హయ్యర్ క్లాస్ ఏదైనా కూడా ఈరోజు మనము
ఆ రకమైనటువంటి క్వాలిటీతో, ఆ రకమైనటువంటి వసతులతో, ఆ రకమైనటువంటి హంగులతో కూడినటువంటి అద్భుతమైనటువంటి హౌసింగ్ సౌకర్యం ఈరోజు మనము మారినటువంటి నూతన ఆధునికమైనటువంటి టెక్నాలజీతో ఏర్పాటు చేసుకుంటున్నాం. ముఖ్యంగా మనకందరికీ తెలుసు, ఈరోజు ఈ యొక్క దేశంలో వన్ ఆఫ్ ది మేజర్ సెక్టార్ రియల్ ఎస్టేట్ సెక్టార్. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా మౌలిక వసతులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. మౌలిక వసతులు లేకుండా మనం రియల్ ఎస్టేట్ కట్టినా, మనం బిల్డింగ్ కట్టినా ఎవరు ఉండరు. కాబట్టి ఏ దేశమైనా ఆ దేశ అభివృద్ధికి కొలమానం పారామీటర్ ఏంటంటే రియల్ ఎస్టేటు కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కావచ్చు, అన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది, మౌలిక వసతుల డెవలప్మెంట్ అనేటువంటిది చాలా అవసరం. మన తెలంగాణ హైదరాబాద్ తీసుకున్నా, మీరు మన హైదరాబాద్ నుంచి మీరు బాంబేకి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి మీరు నాగపూర్కి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి తెలంగాణలో ఉన్నటువంటి ఏ జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళాలన్నా కూడా అద్భుతమైనటువంటి నేషనల్ హైవేస్ ఈరోజు మన దేశంలో వచ్చాయి. నాకు తెలిసినంత వరకు నేను 1994లో మొదటిసారి నేను అమెరికాకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ రోజు అనుకున్నాను, అక్కడ రోడ్లు చూసిన తర్వాత మా దేశంలో ఎప్పుడైనా ఈ రకమైనటువంటి రోడ్లు వస్తాయా అని. కానీ ఈరోజు హైదరాబాద్ నుంచి వరంగల్ నేషనల్ హైవే సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది, సిమెంట్ ద్వారా. అద్భుతమైనటువంటి నేషనల్ హైవేస్ ఈరోజు మన దేశంలో రావడం జరిగింది. అంతేకాదు మరి రోడ్ వేస్ కానీ, ఎయిర్ వేస్ కానీ, లేక రైల్వేస్ కానీ, వాటర్ వేస్ కానీ ఈరోజు చాలా ప్రాధాన్యత భారత ప్రభుత్వం ఇస్తూ ఉంది. మోడీ గారి నాయకత్వంలో మరి ఎన్నడూ లేని విధంగా, ఎవరు ఊహించని విధంగా ఈ తక్కువ సమయంలో జాతీయ రహదారులు ఏ రకంగా డెవలప్మెంట్ అవుతున్నాయో మనకు తెలుసు. ఒక తెలంగాణలోనే 1,80,000 కోట్ల రూపాయలు, 1,80,000 కోట్ల రూపాయలు జాతీయ రహదారుల మీద 2015 తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జాతీయ రహదారుల మీద ఖర్చు పెడతా ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయినంత వరకు ఎంత జాతీయ రహదారులు ఉండేనో అంతకు 60% అడిషనల్గా ఈరోజు మేము డబల్ కంటే ఎక్కువ జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయింది. ఈరోజు గ్రీన్ ఫీల్డ్ మనం ఇక్కడ నుంచి విజయవాడకు కావచ్చు, నాగపూర్ కావచ్చు, గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ కూడా మరి భూసేకరణలో ఉన్నాం. ఎంత తొందరగా భూసేకరణ పూర్తయితే అంత తొందరగా ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ కూడా మనం అద్భుతమైనటువంటి రోడ్స్ కూడా వేయబోతా ఉన్నాం అన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఇంతకుముందే మా ఎస్బీఐ సీజీఎం చెప్పాడు, 2047 ఒక డెవలప్డ్ కంట్రీగా మన దేశం కూడా ఎదగాలని. ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చి ఈరోజు 79 సంవత్సరాలు అవుతుంది. మా తెలంగాణలో ఒక సామెత ఉంది, గుడ్డెద్దు చేలో పడ్డట్టు అని. ఆ రకంగా మనం పరిపాలించుకుంటున్న మన దేశాన్ని. కానీ మన దేశము ఏ రోజు డెవలప్డ్ కంట్రీల సరసన నిలబడాలి అనేటువంటిది మనకు టార్గెట్ లేదు. ప్రధానమంత్రి గారు అన్నారు 2047లో ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఉంటారని కాదు. ఎప్పుడైతే మనము దేశానికి 100 సంవత్సరాల స్వాతంత్ర పండుగ జరుపుకుంటామో 15 ఆగస్టు 2047లో రెడ్ ఫోర్ట్ నుంచి ఎవరు ప్రధానమంత్రిగా జాతీయ జెండా ఎగరేస్తారని కాదు, ఏ పార్టీ అధికారంలో ఉంటారని కాదు. కానీ మన దేశం ఆ రోజు డెవలప్డ్ కంట్రీగా ఎమర్జీ కావడం కోసం ప్రయత్నించాలి. ఇంకొక మాట అన్నారు, అవుతుందా?
అవుతుందా కాదా అనేది మనం చేసే ప్రయత్నాల మీద ఉంటుంది. మనం లక్ష్యమే పెట్టుకోకుండా, మనం టార్గెటే పెట్టుకోకుండా, నేను ఈరోజు ముఖ్యమంత్రిగా ఉంటే సరిపోతుంది, నేను మంత్రిగా ఉంటే సరిపోతుంది, ప్రధానమంత్రిగా ఉంటే సరిపోతుంది, 5 సంవత్సరాల తర్వాత ఏమైనప్పుడు దేశము ఉన్నంత వరకు నేను బాగుంటే సరిపోతుంది, నా పార్టీ బాగుంటే సరిపోతుంది, నేను ఆఫీసర్గా ఉంటే బాగుంటే సరిపోతుంది, నేను కలెక్టర్గా ఉంటే సరిపోతుంది అనేటువంటిది ఉండకూడదు. ప్రతి ఒక్కరం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఏ వృత్తిలో అయినా, ఏ ప్రొఫెషన్ అయినా, ఎవరైనా కూడా ప్రతి ఒక్కరం కూడా 2047 లక్ష్యంగా పెట్టుకొని 2047 లక్ష్యంగా పెట్టుకొని మన దేశం డెవలప్డ్ కంట్రీగా ఎమర్జీ కావడం కోసము, అభివృద్ధి చెందిన దేశాల సరసన గర్వంగా తల ఎత్తుకొని నా భారతదేశం కూడా అభివృద్ధి చెందింది అని ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాలుగా విద్య, వైద్యలో, మౌలిక వసతుల్లో మేము కూడా ముందున్నామనేటువంటి విషయం చెప్పాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు పనిచేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్తా ఉంటారు. అందుకే ఈరోజు దానికోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ, ఇంక్లూజివిటీ, ఇన్నోవేషన్, ఇన్వెస్ట్మెంట్స్ వీటన్నిటిని కూడా మనము 2047 లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మనకు తెలిసి ఈరోజు ఈ వర్తమాన సంవత్సరం అంటే 25-26 బడ్జెట్లో మేము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 11 లక్షల కోట్ల రూపాయలు కేటాయించాం. ఎందుకంటే ఇది జీడిపిలో ఆల్మోస్ట్ 3% పైన ఉంటుంది. దీని కారణంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ డెవలప్మెంట్ చేయొచ్చు. మాకు నేషనల్ హైవేస్ నితిన్ గడ్కరీ గారు ఉన్నారు. బడ్జెట్లో మేము 1 లక్ష రూపాయలు కేటాయిస్తే ఆయన ఇంకొక 7-8 లక్షల కోట్ల రూపాయలు అదనంగా రిసోర్స్ మీద జనరేట్ చేస్తారు. ఆ రకంగా ప్రధానమంత్రి గారు ఈరోజు ప్రతి ఒక్క మినిస్ట్రీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో అనేక రకాలుగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు ఎకనామిక్ యాక్టివిటీ ఇంప్రూవ్ అయింది దేశంలో. అంతేకాకుండా ఆర్థిక వృద్ధి పెరిగింది. ఉద్యోగాలు కానీ లేక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ మెరుగైనటువంటి పరిస్థితి ఉన్నది. మనం ఈరోజు 4th లార్జెస్ట్ ఎకానమీగా ప్రపంచంలో మనం ఎమర్జ్ అయ్యాము. ఏదైతే మన దేశాన్ని బ్రిటన్ పరిపాలించింది, వారు పరిపాలించినటువంటి ఏమనే వాళ్ళు చాలా నీచంగా మనలను ఏ రకంగా చూసామో చరిత్రలో మనం చూసాము. భారతీయులంటే చాలా అవమానంగా చూసేటువంటి వాళ్ళు. అటువంటి ఇంగ్లాండ్ ఏదైతే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి బ్రిటన్ను కూడా ఈరోజు మనము వెనుకకు నెట్టేసి మనము 4th లార్జెస్ట్ ఎకానమీగా ఈరోజు భారతదేశం ముందుకెళ్ళిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు కమింగ్ సూన్లో మనము 3rd ఎకానమీగా వెళ్ళాలనేది ప్రధానమంత్రి గారు పదే ఏ విషయం వచ్చినప్పటికీ క్యాబినెట్లో ఏ విషయంపైన చర్చ జరుగుతున్నప్పటికీ కూడా డెవలప్మెంట్. అందుకే వారు చెప్తారు డెవలప్మెంట్ కావాలంటే రిఫార్మ్స్ కావాలి. రిఫార్మ్స్ లేకుండా ఏ మినిస్ట్రీ ఉండకూడదు, రిఫార్మ్స్ లేకుండా ఏ కార్యక్రమం జరగకూడదు, రిఫార్మ్స్ లేకుండా ఏ ఒక్క బిల్లు పాస్ కాకూడదు, రిఫార్మ్స్ లేకుండా క్యాబినెట్లో ఏ విషయం అప్రూవల్ కాకూడదు అనేటువంటి విషయం బడ్జెట్లో సపరేట్గా పెట్టాడు. మేము బడ్జెట్కు ఏదైనా లేక ఏదైనా బిల్లు కానీ ఏదైనా క్యాబినెట్లో ఏదైనా అప్రూవల్ చేసుకోవాలంటే అందులో తప్పకుండా ఒక కాలం ఉంటుంది. వాట్ ఈస్ ది రిఫార్మ్స్, ఈ యొక్క క్యాబినెట్కి వస్తున్నటువంటి ఈ యొక్క అంశం పైన ఏ రిఫార్మ్స్ మీరు చెప్తున్నారో చెప్పాల్సి ఉంటుంది. రిఫార్మ్స్ అంశం లేకుండా బడ్జెట్కు ఏ యొక్క మరి ఐటమ్ రాదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే ఆయన చెప్పాడు రిఫార్మ్స్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈరోజు మన దేశంలో మనం ముందుకెళ్తా ఉన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు మనకు తెలుసు 2014-15 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు మన జీడిపి మరి 106 లక్షల కోట్లు ఉండేది. ఈరోజు 331 లక్షల కోట్లకు పెరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.
అంతేకాకుండా 20 కోట్ల మంది ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువనున్నటువంటి వాళ్ళు కూడా లాస్ట్ 10 ఇయర్స్లో లేకపోతే అంతకుముందు తీసుకున్నటువంటి ప్రభుత్వాల యొక్క చొరవ కారణంగా 20 కోట్ల మంది ప్రజలు మరి దారిద్ర్య రేఖ నుంచి మరి బయటకు వచ్చారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అందుకే మరి మౌలిక వసతుల ద్వారా దేశం డెవలప్మెంట్ కావాలనేటువంటిది ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. అందుకే ఇటీవల అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వము మరి మెట్రోలు అన్ని నగరాల్లో ఉండాలనేటువంటి కాన్సెప్ట్ తోటి మెట్రోలను పెంచుతూ ఉన్నాం. అనేక రకాలుగా యూనివర్సిటీస్ కానీ ఎడ్యుకేషన్ విషయంలో అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. అనేక కొత్త విశ్వవిద్యాలయాలు అనేక నగరాలకు ఇస్తూ ఉన్నాం. అదే కాకుండా మరి ఈరోజు చూసినట్లయితే క్రియేటివిటీ డెవలప్మెంట్ ఉండాలా, దానికోసం కూడా కేంద్ర ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటుంది. అందుకే మీకు అందరికీ తెలుసు ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాము. పెద్దలు సాయి గారు ఇప్పుడే చెప్పారు, విజయసాయి గారు ట్యాక్సీలు తగ్గించారని. నాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలో ఒకేసారి 350 వస్తువుల మీద ధరలు తగ్గించినటువంటి ప్రభుత్వం వర్తమానంలో ఏదైతే ఉందంటే అది భారతదేశం ఒకటే అని సందర్భంగా మనం ఇస్తున్నాం. పెరిగిన ధరలు తగ్గవు, పెరగకుండా ఆపొచ్చు, కానీ పెరిగిన ధరలు కూడా తగ్గించినటువంటిది. మీకు అనేక ఎలక్షన్స్ చూసి ఉంటారు. ఎలక్షన్స్లో 3 ప్రధానమైనటువంటి అంశాల మీద ఎజెండా వస్తుంది. ఒకటి, ధరలు పెరిగాయి, ఈ ప్రభుత్వం ధరలు తగ్గించలేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఓటేయొద్దు అంటారు. రెండోది, ఈ ప్రభుత్వంలో కరప్షన్ బాగా పెరిగిపోయింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఓడించాలి, ఓటేయకూడదు అంటారు. మూడోది, ప్రభుత్వంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి కాబట్టి ఉగ్రవాదము తీవ్రవాదం పెరిగింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఓడించాలంటారు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో మరి ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక రాష్ట్రాల ఎన్నికలు, దేశ పార్లమెంట్ కూడా ఎన్నికలు జరిగాయి. కానీ ఏ ఎన్నికల్లో కూడా ఏ పార్టీ కూడా ధరలు పెరిగాయన్నారు. నరేంద్ర మోడీ గారిని వ్యక్తిగతంగా అనేక రకాలుగా అంటారు తప్ప ధరలు పెరిగాయని ఎవరు అనడం లేదు. ధరలు స్థిరంగా ఉన్నాయి, ధరలు తగ్గాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తుంది. అంతేకాదు, ₹1 అవినీతి పాల్పడకుండా ఈరోజు మా ప్రత్యర్థులు, రాజకీయ ప్రత్యర్థులు ఎవరున్నప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు విమర్శిస్తారు తప్ప నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కరెక్ట్ ప్రభుత్వం అని ఎవరు అన్నారు. అంత డెడికేషన్తో ఈరోజు నీతి నిజాయితీతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది. నా డిపార్ట్మెంట్ ఉంది కోల్ మినిస్ట్రీ. 2014 ఏ రకంగా ఉంటుందో మీకు తెలుసు. సుప్రీంకోర్టు అప్పుడు పేపర్ మీద, ఇలాంటి తెల్ల పేపర్ మీద కోల్ బ్లాక్స్ అలాట్ జరిగేది. తెల్ల కాగితం మీద ఆయన సంతకం పెడుతుండే, ఆ స్లిప్ ప్రధానమంత్రి గారికి పోతుండే, వాళ్ళ కోల్ బ్లాక్ వస్తుండే. ఈరోజు టోటల్గా రిఫార్మ్స్ చేసి పారదర్శకతతో, ట్రాన్స్ఫర్మెంట్తో ఈరోజు ఓపెన్ యాక్షన్ కోల్ బ్లాక్స్ చేస్తాం. ఈరోజు పరిస్థితి ఏంటంటే 1 బిలియన్ మెట్రిక్ టన్స్ ఈరోజు మరి ఈ యొక్క కోల్ ప్రొడక్షన్ అయింది. ఒక్క చిన్న కోల్ 1 కేజీ విషయంలో కూడా పొరపాటు జరగకుండా చట్టంలో అనేక మార్పులు చేసి ఈరోజు ఈ యొక్క మైనింగ్ మినిస్ట్రీ, కోల్ మినిస్ట్రీ పనిచేస్తాం. ఎందుకంటే ఈరోజు కోలు లేకపోతే దేశం ముందుకెళ్ళదు. 74% ఆఫ్ పవర్ ఈ రోజు వరకు కూడా మన దేశంలో కోల్ ద్వారా వస్తాం. పవర్ లేకపోతే మీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ ఛార్జ్ కాదు, మీ అపార్ట్మెంట్ కట్టేటువంటి బిల్డింగ్లో కరెంట్ ఉండదు, లిఫ్ట్ పనిచేయదు. కాబట్టి కోల్ లేకపోతే స్టీల్ తయారు కాదు. మా మైనింగ్ మినిస్ట్రీ లేకపోతే ఐరన్ ఓర్ రాదు. ఐరన్ ఓర్ ఉంటే స్టీల్ వస్తుంది, లైమ్ స్టోన్ ఉంటుంది, సిమెంట్ వస్తుంది మా మినిస్ట్రీ ద్వారా. కోల్ ఉంటే పవర్ వస్తుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ కూడా మా కోల్ అండ్ మైన్ మినిస్ట్రీ కూడా
కొద్దిగా గొప్ప మేము కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి రేరా యాక్ట్, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ ఏదైతే తీసుకురావడం జరిగిందో అది అందరికీ ఉపయోగపడిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఒక మైల్ రాయిగా రియల్ ఎస్టేట్ సెక్టార్లో రేరా యాక్ట్ ఒక మైల్ స్టోన్గా నిలబడబోతోందన్న విషయాన్ని ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ లాభం జరిగే విధంగా ఇంటి కొనేవారికి భద్రత, అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ట్రాన్స్ఫర్మేటివ్ పారదర్శక కూడా ఈ యొక్క సెక్టార్ ద్వారా రాబోతున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నాకు తెలిసినంత వరకు తెలంగాణ రాష్ట్రంలో కూడా 10,000 ప్రాజెక్టులు ఈ యొక్క రేరా కింద 4,000 మంది ఏజెంట్లు రిజిస్టర్ జరిగినాయి. ఈ లేటెస్ట్ వచ్చిందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మరి మిడిల్ క్లాస్కి సంబంధించి ఇల్లు కట్టుకోవాలన్నా కొంత వాళ్ళ మీద కూడా పన్నులు తగ్గించాలనే విషయం శ్రీధర్ రెడ్డి గారు చాలా చెప్పారు. 12,50,000 వరకు ఇన్కమ్ ట్యాక్స్, 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు అనుకున్నాం మనం. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం నేరుగా 12 లక్షల వరకు మిడిల్ క్లాసు ఎంప్లాయీస్కు చాలా ఉపయోగపడే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ జీరో చేయడం జరిగింది. 12,50,000 వరకు. ఆ రకంగా అనేక విషయాలు ఈరోజు జిఎస్పి స్లాబ్ తగ్గించాం. అదేవిధంగా ఆ జిఎస్టి స్లాబ్ తగ్గించడంతో మన యొక్క రియల్ ఎస్టేట్ సెక్టార్ కూడా చాలా లాభపడ్డది. దీని ద్వారా ఏదైతే మీకు జిఎస్టి 2.0లో మీకు ఏదైతే బెనిఫిట్స్ వస్తూ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా మేము మీ అందరినీ కోరేది ఒకటే, అది కస్టమర్కు మీరు ట్రాన్స్ఫర్ చేయాల్సిందే నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు సిమెంట్ కానీ, రెడీమిక్స్ కానీ, కాంక్రీట్ కానీ 28% నుంచి 18% తీసుకురావడం జరిగింది. గ్రానైటు, ఇటుక, టైల్స్, ఇసుక లాంటివి కూడా 18% ఉండేది, దాన్ని 5% తీసుకురావడం జరిగింది. అదేవిధంగా బిల్డింగ్లో పెయింట్స్ కావచ్చు, వార్నిష్ కావచ్చు, అది కూడా 28% ఉండేది, అది కూడా 18% తీసుకురావడం జరిగింది. అనేక రకాల ప్యాకింగ్ కానీ, టాయిలెట్స్ కానీ, బ్యాంబో ఫ్లోరింగ్ కానీ, వీటన్నిటిని కూడా 5%, 12 నుంచి 5% తీసుకొచ్చాం. మనకు తెలుసు డిష్ వాషర్స్ కావచ్చు, టీవీలు కావచ్చు, ఎయిర్ కండిషన్స్ కావచ్చు, ఏసీ మిషన్లు కావచ్చు, ఇటువంటివి కూడా మరి 28 నుంచి 18% తీసుకొచ్చాం. వీటన్నిటి కారణంగా కూడా మరి బిల్డర్స్కు ఎక్స్పెండిచర్ కొద్దిగా తగ్గుతుంది, కొంత ఉపయోగపడాలి. మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాస్ సంబంధించినటువంటి వాళ్ళకు దీని ద్వారా మేలు జరగాలనేటువంటిదే మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క ఆలోచన అనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తూ, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఒక కీలకమైనటువంటి విభాగం ఈ దేశ అభివృద్ధిలో. అది కూడా చాలా అద్భుతంగా ఈ దేశంలో మరి అభివృద్ధి చెందుతూ ఉంది. మనం హైదరాబాద్ చూసినా, బెంగళూరు చూసినా, ముంబై చూసినా, చెన్నై చూసినా, లేక నోయిడా చూసినా, ఇవన్నీ ఈ మధ్యలో నేను లక్నోకి వెళ్ళాను. లక్నో అంటే మాకు ఒక రకమైన అభిప్రాయం ఉండేది మొదటి నుంచి కూడా. కానీ ఈరోజు లక్నోలో కూడా అద్భుతమైనటువంటి రియల్ ఎస్టేట్ యాక్టివిటీ జరుగుతూ ఉంది. కాబట్టి నేను యూపీ ముఖ్యమంత్రి గారిని అడిగాను, మీ హైదరాబాద్కు మా నోయిడా పోటీ చేయబోతున్నాం అన్నాను. ఆ రకంగా నోయిడాలో కూడా రియల్ ఎస్టేట్ యాక్టివిటీ అద్భుతంగా ముందుకెళ్తా ఉంది. కాబట్టి దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశము ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్కు, రియల్ ఎస్టేట్ పెట్టుబడికి మరి వరల్డ్లో ఎక్కడైనా ఏదైనా స్టాప్ ఉంది అంటే అది భారతదేశం అని మనం చేస్తున్నాం. రియల్ ఎస్టేట్లో అన్ని దేశాలతో పోల్చి చూసినట్లయితే రియల్ ఇన్వెస్ట్మెంట్కు ఈరోజు భారతదేశమే గమ్యస్థానం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాదు
రియల్ ఎస్టేట్లో కూడా ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా 3 రెట్లు పెరిగింది. మరి ఆ రకంగా దాన్ని కూడా మరి మా అంచనాల ప్రకారము రానున్న రోజుల్లో ఇంకా చాలా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ సెక్టార్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. కాబట్టి మీరందరూ కూడా ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ తోటి జేవీలు చేసుకొని భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్స్ పెంచి మీ యొక్క మరి రియల్ ఎస్టేట్ యాక్టివిటీని మరింతగా పెంపొందించాలి. దానికి కావలసినటువంటి అనేక రకాల చట్టాలను మార్చడం జరిగింది, చాలా సులభతరం చేయడం జరిగింది. ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే డైరెక్ట్గా రావచ్చు, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి మరి ఈ యొక్క రియల్ ఎస్టేట్ కంపెనీలతో టైప్ అయి జేవీగా కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టవచ్చు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మరి చాలా పెద్ద ఎత్తున మరి అనేక రకాల యాక్టివిటీ పెంచేటువంటి ప్రయత్నము చేస్తూ ఉన్నాం. మనకు ఈరోజు రియల్ ఎస్టేట్కి సంబంధించి కూడా ఈరోజు గిడ్డంగులు వేర్ హౌజులకు కూడా చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడతా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి వేర్ హౌజుల యాక్టివిటీ కూడా మీరందరూ కూడా ఆలోచన చేసి ఏ రకంగా మనం ఒక స్టాండర్డ్ లెవెల్లో మన దేశంలో వేర్ హౌజ్ పెంచేటువంటి అవకాశం ఉందో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు హైదరాబాద్ నగరము, హైదరాబాద్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ది కంట్రీ. ఈరోజు మన దగ్గర హైదరాబాదు డిఫెన్స్లో చాలా విషయాలు మీకు తెలియక మేము కూడా చెప్పను. డిఫెన్స్లో ఏదైనా మరి హెడ్ క్వార్టర్ ఉందంటే రీసెర్చ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మన హైదరాబాద్ అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మోడీ గారు ఒక దగ్గర ఉండకూడదనే ఉద్దేశంతో అక్కడక్కడ కొంత డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. ఒక దగ్గర ఎప్పుడైనా ప్రమాదం కాబట్టి అనేక రాష్ట్రాల్లో కూడా. కానీ ఇప్పటి వరకు హైదరాబాద్ ఓన్లీ డెస్టినేషన్ డిఫెన్స్ రీసెర్చ్ కానీ డిఫెన్స్ సంబంధించినటువంటి ప్రొడక్షన్ కానీ. కాబట్టి హైదరాబాద్ ఆ రకంగా డిఫెన్స్ కేంద్రంగా ఉంది. ఈరోజు మెడికల్ సెక్టార్లో కూడా అద్భుతమైనటువంటి హాస్పిటల్స్ వచ్చాయి. నేను ఎక్కడ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసినప్పుడు మన హైదరాబాద్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ నుంచి మాట్లాడతాను. బెస్ట్ హాస్పిటల్స్ ఈరోజు అనేకమైన ఎంబెసీలు కలుస్తుంటారు. నాకు ఎంబెసీలు కలిసినప్పుడు కూడా మా దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది మెడికల్ టూరిజం కింద మరి ఇండియాకు వస్తే హైదరాబాద్ చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ బెస్ట్ వెదర్, ఎవరికైనా సరే ఏ భాష వచ్చేవారికైనా ఇక్కడ బతకొచ్చు. అది హిందీ భాష వచ్చిన వాళ్ళైనా, తెలుగు భాష వచ్చేవాళ్ళైనా, ఇంగ్లీష్ భాష వచ్చేవాళ్ళైనా, ఈ 3 భాషలు రాకుండా మరి రష్యా మాట్లాడేటోడు ఇక్కడ బతకొచ్చు. హైదరాబాద్కి ఏ భాషకైనా సంబంధం లేదు. ఇది పెద్ద కాస్మోపాలిటన్ సిటీ. మనం ఇది ఈ రకమైనటువంటి పరిస్థితి దేశంలో ఎక్కడ ఉండదు. అద్భుతమైనటువంటి వెదర్, మనకు అద్భుతమైనటువంటి మనుషులు, బెస్ట్ పర్సన్స్ ఇక్కడ మన హైదరాబాద్లో ఉంటారు. ఇక్కడ ఫార్మా దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందినటువంటి బెస్ట్ ఫార్మా యాక్టివిటీ, బెస్ట్ ఫార్ములేషన్స్ హైదరాబాద్ నుంచి మనము పంపిస్తుంటాం ఇతర దేశాలకు. ఈరోజు వ్యాక్సిన్ తీసుకుంటే క్యాపిటల్, ప్రపంచానికి క్యాపిటల్ వ్యాక్సిన్ మన హైదరాబాద్ నగరం. అదేవిధంగా ఐటీ, బెంగళూరు తర్వాత ఐటీలో మనం అగ్రస్థానంలో ఉన్నాం. ఈరోజు ఐటీకి సంబంధించి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక కంపెనీలు హైదరాబాద్కు వస్తాయి. మనం వద్దన్నా వస్తాయి, ఎందుకంటే వెదర్ ఆ రకంగా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆ రకంగా ఉంది. ఇక్కడ వచ్చి పనిచేయడానికి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళైనా హైదరాబాద్లో వచ్చి ఇక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ మన హైదరాబాద్ వాళ్ళు పోయి నార్త్ ఈస్ట్ పోమంటే ఎవరు, కానీ నార్త్ ఈస్ట్ వాళ్ళు హైదరాబాద్ రావడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే మనం పోవడానికి బద్ధకం కాదు, ఇటువంటి వెదర్ ఏదైతే ఉందో హైదరాబాద్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా అక్కడ ఊరు ఎక్కువ మంది, వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని ఇక్కడనే ఉంటాయి. కారణం వాళ్ళ తప్పు కాదు, అటువంటి ఒక మంచి వెదరు, ఇక్కడ ఒక ఎన్వైరన్మెంట్ హైదరాబాద్లో ఉంది. కాబట్టే మనకు రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా ఏ రకమైనటువంటి డోకా ఉండదని చెప్పడానికే ఇవన్నీ చెప్తా ఉన్నాను. బెస్ట్ ఫ్యూచర్ ఇన్ ఇండియా ఎక్కడుంది అంటే రియల్ ఎస్టేట్ రంగానికి హైదరాబాద్ సిటీలో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. అదే కాదు, ఇది కాస్మోపాలిటన్ సిటీది. అదే కాకుండా మరి బెస్ట్ కనెక్టివిటీ, ఢిల్లీ తర్వాత మధ్యలో మొన్న బాంబేలో కొత్త ఎయిర్పోర్ట్ వచ్చింది అనుకోండి,
బెస్ట్ ఎయిర్పోర్ట్ ఏదంటే ఈరోజు మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్. మరి ట్రైన్ కనెక్టివిటీ కానీ, రోడ్ కనెక్టివిటీ కానీ, ఎయిర్ కనెక్టివిటీ కానీ హైదరాబాద్ చాలా ఉంది. అందుకే ఈరోజు మా సికింద్రాబాద్లో 720 కోట్లతోటి నూతన రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తూ ఉన్నాము. మన బేగంపేట ఎయిర్పోర్ట్ మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో ఆ రకమైనటువంటి మన రైల్వే స్టేషను ఈరోజు సికింద్రాబాద్లో మేము నిర్మాణం చేస్తున్నాం అనే విషయాన్ని మనం చేస్తున్నాం. వచ్చే సంవత్సరం ఇప్పటికే 50-60% పనులు పూర్తయినాయి. నెక్స్ట్ ఇయర్ దాన్ని ప్రధానమంత్రి గారు తీసుకొచ్చి భూమి పూజ చేయించాను. నాంపల్లి రైల్వే స్టేషన్ 350 కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా డెవలప్మెంట్ చేశాం. అది కూడా అద్భుతంగా నిర్మాణం జరుగుతుంది. 450 కోట్లతోటి కాచిగూడ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్లో ఈరోజు అనేక రకాల ఇన్స్టిట్యూషన్స్ వస్తూ ఉన్నాయి. నేషనల్ సైన్స్ సెంటర్ కానీ, అనేక రకాల రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కానీ హైదరాబాద్లో ఉన్నాయి. రానున్న రోజుల్లో మరి ఈరోజు అనేక రకాల యాక్టివిటీ హైదరాబాద్లో పెరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి మీకు అందరు తెలుసు, ఇటీవల ఆపరేషన్ సింధూర్ తర్వాత మనకు పర్మనెంట్ మ్యాగ్నెట్ చాలా ఇబ్బందిగా ఉండేది. ఎక్కడ కూడా భారతదేశంలో 1 కేజీ మ్యాగ్నెట్ కూడా మన దగ్గర ప్రొడక్షన్ అయ్యేది కాదు. అటువంటిది ఈరోజు హైదరాబాద్లోనే పర్మనెంట్ మ్యాగ్నెట్ సంబంధించినటువంటి మా మైనింగ్ మినిస్ట్రీ ద్వారా NFDTDC ద్వారా ఈరోజు రీసెర్చ్ చేసి కనుగొన్నాము. హైదరాబాద్లోనే పర్మనెంట్ మ్యాగ్నెట్ ఈరోజు మరి ప్రొడక్షన్ కాబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను. అంతేకాకుండా మరి రియల్ ఎస్టేట్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున మన దేశంలో పెరగడానికి అవకాశం ఉంది. అందుకోసము మనం అందరం కూడా రానున్న రోజుల్లో టెక్నాలజీని కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. నాకు తెలిసినంత వరకు మంచి టెక్నాలజీ భారతదేశంలో మరి మన రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మీరందరూ ఉపయోగిస్తూ ఉన్నారు. దాన్ని మరింతగా పెద్దపీట వేయాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్ అవసరాలు చూడాలి, వినియోగదారులకు సంబంధించినటువంటి ప్రయోజనాలకు కూడా పెద్దపీట వేస్తూ టెక్నాలజీని ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రియల్ ఎస్టేట్ రంగంలో తీసుకురావాలి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT దీన్ని కూడా డెవలప్ చేయాలి. డేటా అనలిటిక్స్ కానీ అడాప్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మార్కెట్ డిమాండ్ కానీ, ప్రైజింగ్ కానీ, కాంప్లైన్స్ కానీ ఈ రకమైనటువంటి అంశాల్లో మరి డేటా మైనింగ్ కోసము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ అందరికీ ఉపయోగపడుతుంది. ఆ రకంగా ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా భారత ప్రభుత్వము చాలా ప్రోత్సహిస్తుంది. వచ్చే సంవత్సరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఒక 1 వీక్ కాన్ఫరెన్స్ భారత ప్రభుత్వం తరఫున ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి రీసెర్చర్స్ కానీ, సైంటిస్టులు కానీ, కంపెనీలు కానీ మోడీ గారి నేతృత్వంలో భారతదేశంలో దాన్ని పెద్ద కాన్ఫరెన్స్ పెట్టబోతా ఉన్నాం. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు భారతదేశం హెడ్-క్వార్టర్గా ఉండాలనేటువంటిదే ఈరోజు ప్రభుత్వం యొక్క ఆలోచన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు పవర్ను మనం ఏ రకంగా ఆదా చేయవచ్చు, వాటర్ మేనేజ్మెంట్ ఏ రకంగా మన కట్టేటువంటి అపార్ట్మెంట్స్లలో ఇంకా బాగా చేయవచ్చు, ఏ రకంగా మెరుగుపరచవచ్చు, బిల్డింగ్ సేఫ్టీ విషయంలో కూడా మరి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సెన్సార్ ఏ రకంగా ఉపయోగపడతాయి, వీటన్నిటిని కూడా మీరు కొద్దిగా ఇంకా భరిత పరిశోధన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మెరుగైనటువంటి పరిస్థితి రావాలి. మరి అపార్ట్మెంట్లో లేకపోతే మనం కట్టేటువంటి మరి ఈ యొక్క బిల్డింగ్లో 1 చుక్క నీరు కూడా బయటికి పోకూడదు. అదేవిధంగా మనము వాడినటువంటి ప్రతి వాటరు దాన్ని ఏ రకంగా మళ్ళీ రీయూజ్ చేయగలుగుతామో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి డ్రివెన్ మెయింటెనెన్స్, మానిటరింగు, దీని ద్వారా మీకే కాదు మీరు కట్టుకొని వెళ్ళిపోతారు తర్వాత, కానీ ఆ ఉండే వాళ్ళకు కూడా ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వినియోగదారులకు ఉపయోగపడే విధంగా మెయింటెనెన్స్ ఏ రకంగా తగ్గించవచ్చో, ఏ రకంగా వాటరు ఎలక్ట్రిసిటీ ఏ రకంగా తగ్గించవచ్చో ఎక్స్పెండిచరు, దాన్ని కూడా రెగ్యులర్గా మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం ఎఫిషియన్సీ, సేఫ్టీ, సస్టైనబిలిటీ, ఇది ఈ న్యూ టెక్నాలజీ దీనికి సంబంధించి మనం తప్పకుండా అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఒక ఇల్లు కిందని ఆలోచన చేయొద్దు.
ఇది ఒక పెద్ద సెక్టార్, ఒక ఇంపార్టెంట్ సెక్టార్ ఇది. ఈ సెక్టార్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం కూడా మరి సొంత ఇల్లు కావాలని కలలు కంటున్నటువంటి ఈ నేపథ్యంలో మీరు ఈ యొక్క సెక్టార్ను మేము ఎంత ఎలక్ట్రిసిటీ వాడతామని కాకుండా, ఈరోజు మనం ఇక్కడ సింగపూర్లో ఏ రకంగా ఉంటుందో సాయంకాలం బయటికి వెళ్ళిన తర్వాత మన ఆ రకంగా ఉంటుంది. కాబట్టి కట్టేటువంటి అన్ని బిల్డింగ్లలో కూడా ఎంత పవర్ యూజ్ అవుతుంది, ఏ రకంగా పవర్ మనం సేవ్ చేయొచ్చు, ఎంత వాటర్ యూజ్ అవుతుంది, ఏ రకంగా వాటర్ సేవ్ చేయొచ్చు, సేఫ్టీ మేనేజ్మెంట్స్ ఏ రకంగా ఉండొచ్చు, అన్ని రకాల సేఫ్టీ ఏ రకంగా ఇంప్రూవ్ చేయొచ్చో రెగ్యులర్గా దీని మీద మరి నెరడుకో లాంటి సంస్థలు దీని మీద మరి పరిశోధన చేసేటువంటి ఆర్గనైజేషన్స్ను ప్రోత్సహించాల్సిందిగా నేను ఈ సందర్భంగా మౌనిస్తా ఉన్నాను. అంతేకాకుండా కొత్త కాన్సెప్ట్ హౌజు, ఆఫీసులు, కమర్షియల్ కాంప్లెక్స్ అన్నీ ఒక చోటనే ఉండాలనేటువంటిది. దీని కారణంగా ట్రాఫిక్ తగ్గుతుంది రోడ్లో, దీని కారణంగా టైం మేనేజ్మెంట్ చేయొచ్చు. కాబట్టి ఎక్కడైనా మనం చేసినప్పుడు అక్కడే ఆఫీసెస్ ఉండాలి, అక్కడే రెసిడెన్షియల్ ఉండాలి, అదేవిధంగా మరి అక్కడే ఈరోజు కమర్షియల్ హబ్స్ కూడా ఉండాలి. షాపింగ్ వెళ్ళాలన్నా అదే కాంప్లెక్స్లో, నివాసం ఉండాలన్నా అదే కాంప్లెక్స్లో, ఆఫీస్ అయినా అదే కాంప్లెక్స్లో ఉండేటువంటి సిస్టమ్ ఈరోజు విదేశాల్లో వచ్చింది. మన దేశంలో హైదరాబాద్లో కూడా స్టార్ట్ అయింది. రానున్న రోజుల్లో దాన్ని మరింతగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. దీని కారణంగా మరి ఈరోజు ట్రాఫిక్ సమస్య కూడా కొద్దిగా తగ్గించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మీకు అందరు తెలుసు, గతంలో మరి రీజనల్ రింగ్ రోడ్డుకు ప్లాన్ చేయడం జరిగింది. అనేక రకాలుగా చాలామంది మాట్లాడతారు. రీజనల్ రింగ్ రోడ్ సౌత్ వింగ్కు ఈరోజు త్వరలోనే కేంద్ర క్యాబినెట్ అప్రూవ్ జరిగే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు కూడా, అది కూడా నేషనల్ రింగ్ రోడ్ ఏ రకంగా ఉంటుందో RRR రోడ్డు అదే పద్ధతిలో రింగ్ రైలు కూడా ఉండాలనేటువంటి విధానంతో రైల్వే మినిస్ట్రీతో మాట్లాడి దాన్ని కూడా సర్వే చేస్తూ ఉన్నాం. మెట్రోకి సంబంధించి కూడా మరి ఏదైతే L&T ఉండిందో వాళ్ళు ఏమాత్రం మేము కొత్త మెట్రో మేము చేయలేము, మీరు చేసుకోండి అని చెప్పారు. మరి చేసుకోవాలన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి నెట్వర్క్ ఏదైతే మెట్రో నెట్వర్క్ ఉందో ఆ నెట్వర్క్ కొత్త నెట్వర్క్ వచ్చిన తర్వాత మూడో కంపెనీ స్టేట్ గవర్నమెంటు కొంత ఉంటుంది, ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ కొద్దిగా డబ్బు మాత్రమే ఇస్తుంది కానీ మెయింటెనెన్స్లో ఏం రోల్ ఉండదు. అదేవిధంగా L&T ఉండింది. థర్డ్ పార్టీ వచ్చినప్పుడు ఈ ఇప్పుడు నడుస్తున్నటువంటి నెట్వర్క్ మీద జరిగినటువంటి ట్రైన్లు ఆ కొత్త ట్రైన్లకి కొత్త నెట్వర్క్ వెళ్తే మరి దాని ఖర్చు ఎవరు చూస్తారు, మెయింటెనెన్స్ ఎవరు చూస్తారు అనేటువంటి ఒక క్లారిటీ లేదు మనకు. అందుకే ఆలస్యమైంది. ఇప్పుడు L&T వాళ్ళు స్పష్టంగా చెప్పారు మేము నడపలేమని. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే ఈరోజు మెట్రోకి సంబంధించి నెట్వర్కు మరి తీసుకునేటువంటి విధంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి DPR వచ్చినట్లయితే తొందరగా కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో హైదరాబాద్ మెట్రోకి సంబంధించి మరి ఎంత తొందరగా ఉన్నటువంటి సమస్యలు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కానీ భవిష్యత్తులో ఏ రకమైనటువంటి సమస్యలు లేకుండా మా అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ద్వారా మా మెట్రో వింగ్ ద్వారా అన్ని విషయాల మీద మరి ఎగ్జామినేషన్ చేసి దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ తీసి దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసిన తర్వాతనే మేము క్లియరెన్స్ ఇస్తాం. కాబట్టి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది మనకు. టోటల్గా స్టేట్ గవర్నమెంటే ఎక్స్టెన్షన్ చేస్తామని ముందుకు వస్తుంది. కాబట్టి తొందరగానే వాళ్ళ ప్రపోజల్స్ పూర్తి స్థాయి ప్రపోజల్ వచ్చిన తర్వాత మేము తొందరనే దానికి సంబంధించి క్యాబినెట్ అప్రూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా మరొక విషయం, మనం చేయాల్సినటువంటి పనులలో ఈరోజు పెద్ద ఎత్తున కార్మికులు చాలా పెద్ద ఎత్తున పనిచేస్తారు. కాబట్టి వాళ్ళ విషయంలో కూడా మనము వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి హెల్త్ విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు మనం కొన్ని చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు స్థిరంగా ఉండరు. ఇక్కడ నుంచి ఈ క్యాంపు నుంచి ఇంకో క్యాంపుకి, ఇంకో క్యాంపు నుంచి ఇంకో క్యాంపు వెళ్తారు. వాళ్ళు లేకపోతే మన యాక్టివిటీ నడవదు. వాళ్ళే మనకు ప్రధానమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నంత మాత్రాన కాదు, ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషించేది కార్మికులు. కాబట్టి కార్మికుల పిల్లలకు సంబంధించినటువంటి విద్య, కార్మికుల పిల్లలకు సంబంధించినటువంటి వైద్యం విషయంలో మీరందరూ కూర్చొని ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వంతో ఏ సహకారం ఉండాలి, కేంద్ర ప్రభుత్వంతో ఏ సహకారం ఉండాలి, మీరు ఏ రకంగా వాళ్ళకి వెల్ఫేర్ యాక్టివిటీలో చూస్తారనే విషయంలో కూడా దృష్టిని కేంద్రీకరించి మరి ఆ యొక్క కార్మికులకు కూడా, ఎందుకంటే చాలా పెద్ద నెంబరు కోట్లలో ఉంటుంది కాబట్టి వాళ్ళ విషయంలో కూడా మనం ఆలోచన చేయాలి.
వాళ్ళ కుటుంబాలు వదిలిపెట్టి, వాళ్ళ యొక్క తల్లిదండ్రులను వదిలిపెట్టి, వాళ్ళ గ్రామాలను వదిలిపెట్టి మన యాక్టివిటీ కోసం వాళ్ళు మన క్యాంపులలో ఉంటారు. కాబట్టి వాళ్ళ విషయం కూడా మనం రెగ్యులర్గా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా, ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే మన ఇండస్ట్రీ పురోగతి ఉంటుంది. కాబట్టి వాళ్ళ విషయంలో కూడా ఎప్పుడు మనము ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, చివరగా మనము మన దేశం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే దానికి మన యొక్క రియల్ ఎస్టేట్ రంగం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఆ రకంగా మరి రానున్న రోజుల్లో ఎక్కడ మనం అపార్ట్మెంట్స్ కట్టినప్పుడు కూడా వచ్చేటువంటి ఒక 50 సంవత్సరాలకు 100 సంవత్సరాలకు రోడ్లు ఎంత ఉండాలి, ఏ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కూడా ఆలోచించాలి. గతంలో మనము హైదరాబాద్లో పాత రోడ్లు తీసుకుంటే ఎంత వెడల్పుగా ఉంటాయో మనం చూడొచ్చు. కానీ ఇటీవల మనం డెవలప్మెంట్ చేసినటువంటి అనేక కాలనీలు, అనేకమైనటువంటి కొత్త బస్తీలు, కొత్త ఏరియాస్ చాలా మరి ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఈ విషయం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దానికి మనము ఢిల్లీ తీసుకోవచ్చు. న్యూఢిల్లీలో అద్భుతంగా రోడ్లు ఉంటాయి, అవి కూడా ఇప్పుడు సరిపోవడం లేదు, ఫ్లైఓవర్ కట్టాల్సిన పరిస్థితి వచ్చిందంతటా. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నప్పుడు, నిర్మాణం చేస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ అధికారం ఉన్నా స్పష్టంగా మీ యొక్క డిమాండ్స్ వాళ్ళ ముందు పెట్టి, భవిష్యత్ తరాల కోసము, భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం కూడా మీ తరఫున కూడా, మీ అసోసియేషన్ తరఫున కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వాలకు, జిహెచ్ఎంసీకి, మున్సిపాలిటీకి స్పష్టంగా మన యొక్క డిమాండ్స్ పెట్టి ఆ రకంగా ఈ యొక్క కొత్త కాలనీస్ డెవలప్మెంట్లో దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనము దేశ హితం కోరేటువంటి వాళ్ళము, దేశ ప్రగతి కోరేటువంటి వాళ్ళము, భవిష్యత్ తరాల బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళందరం కాబట్టి, మనము భారతీయులం కాబట్టి ఆ రకంగా ఆలోచన చేయాల్సినటువంటి విషయము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు ఒక ఇళ్ల నిర్మాణం మాత్రమే కాదు, మీరు సమాజ నిర్మాణం చేస్తూ ఉన్నారు. మీ దగ్గర పనిచేస్తున్నటువంటి అనేక లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. అనేక మంది కొనుగోలుదారు, మీ ప్లాట్స్ ఎవరైతే కొంటారో, ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళ ప్రయోజనాల కోసం కూడా మీరు అనేక రకాల సౌకర్యాలు తీసుకుంటున్నారు. కాబట్టి తద్వారా భారతదేశం రానున్న రోజుల్లో అర్బనైజ్డ్ కాబోతా ఉంది. మన తెలంగాణలో ఇప్పటికే 30% మించి ఒక హైదరాబాద్లో నివాసం ఉంటాం. ఆ రోజు 50%, మోర్ దెన్ 50% పాపులేషన్ ఈరోజు తెలంగాణలో అర్బన్స్లో ఉంటారు. రానున్న రోజుల్లో చాలా పెద్ద ఎత్తున అది 70% పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి అర్బన్స్ అనేటువంటివి అద్భుతంగా ఉండాలి. ఎన్వైర్న్మెంట్ దృష్టిలో కానీ, ట్రాఫిక్ దృష్టికోణంలో కానీ, స్వచ్ఛ భారత్ విషయంలో కానీ, మరి సేఫ్టీ విషయంలో కానీ, సెక్యూరిటీ విషయంలో కానీ, మన యొక్క కస్టమర్స్ ప్రయోజనాల విషయంలో కానీ మనము మరి ముందుండాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి తప్పకుండా 2047లో ఏదైతే డెవలప్డ్ కంట్రీగా, వికసిత్ భారత్గా, అభివృద్ధి చెందిన భారత్గా మరి ఏవైతే మనం అనుకుంటున్నామో దానికి తప్పకుండా ఈ యొక్క రియల్ ఎస్టేట్ సెక్టార్ కూడా కీలక పాత్ర పోషించాలని కోరుకుంటూ, మీరందరూ మరొకసారి అడ్వాన్స్గా మీ అందరికీ పేరు పేరున దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. చాలా చాలా ధన్యవాదాలు సార్. ఎక్సెప్షనల్ స్పీచ్ బై అవర్ చీఫ్ గెస్ట్. ఎన్నో ఆసక్తికరమైన అంశాలు మన భారతదేశం గురించి, అలాగే హైదరాబాద్ గురించి, వారి డెవలప్మెంట్స్ గురించి అండ్ విజన్స్ గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు షేర్ చేసుకున్నారు ఈరోజు. ఇట్ వాస్ ట్రూలీ ఇన్స్పైరింగ్ టు బీ ఎ విట్నెస్ టు దిస్ ఎక్సెప్షనల్ స్పీచ్. సో విడ్ లైక్ టు టేక్ దిస్ మూమెంట్ టు మరొకసారి గట్టిగా చప్పట్లతో సార్కి వన్స్ అగైన్ a momentous moment as a valedictory ceremony of 15th edition of NAREDCO Telangana Property Show. As we draw this event to a closure, on behalf of the lead team and on behalf of NAREDCO Telangana, we thank each and every exhibitor over here and all the members of NAREDCO Telangana and also the media and all the clients who were present over here. 3 days. It just, passed away
అంటే ఒక 3 days లాగా అనిపించట్లేదు ఇది. ఆ 3 daysలో ఇట్స్ లైక్ ఎ కార్నివాల్, ఇట్స్ లైక్ ఎ ఫెస్టివల్. ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్, అంటే దివాళీ ముందే వచ్చిందేమో అనుకున్నంతగా మనకు ఈ 3 రోజులలో మనం చూస్తున్నటువంటి ఎగ్జిబిటర్స్ దగ్గర చూస్తున్నటువంటి క్లయింట్స్ విజిట్ కానీ ఇదన్నీ చూస్తున్నప్పుడు మనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. అండ్ జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఎక్స్పో స్టార్ట్ కాకంటే ముందు ఆల్మోస్ట్ ఆన్లైన్లోనే ఆల్మోస్ట్ ఒక 11,000 to 11,500 మెంబర్స్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది వాళ్ళంతా కూడా, విత్ ఆల్ ద డీటెయిల్స్. దిస్ షోస్ అంటే నెరెడ్కో ప్రాపర్టీ షో ఎంత స్పెషల్గా ఉంటుంది. హైదరాబాద్లో చాలా ప్రాపర్టీస్ జరుగుతూ ఉంటాయి, బట్ వాట్ ఈస్ దట్ యూనిక్నెస్ అంటే చాలామంది ప్రమోటర్స్ అంతా కూడా ఈ పర్టికులర్ ఈవెంట్ కోసం వెయిట్ చేసి ఈ నెరెడ్కో ప్రాపర్టీ షోలో వాళ్ళ కొత్త ప్రాజెక్ట్స్ని లాంచ్ చేయడానికి దీన్ని ఈ ఎక్స్పోను ఒక బేస్గా తీసుకుంటూ ఉంటుంటారు. అండ్ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా, ఈవెన్ ఫ్రమ్ ఆంధ్ర కూడా, వి జస్ట్ కేమ్ టు నో దట్ లాట్ ఆఫ్ పీపుల్ దే కేమ్ హియర్ జస్ట్ టు సెలెక్ట్ దేర్ ప్రాపర్టీస్. అండ్ ఈ 3 daysలో మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మోర్ దెన్ అంత డిఫరెంట్ ఎగ్జిబిటర్స్ నుంచి డెవలపర్స్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇట్స్ మోర్ దెన్ 100 bookings ఆల్రెడీ మనకు కన్ఫామ్గా, అంటే పేమెంట్ అయినవి మనకు మోర్ దెన్ 100 ఇక్కడ కనపడుతున్నాయి. అండ్ లాట్ ఆఫ్ సైట్ విజిట్స్, అంటే నిన్న తీసుకొని ఈరోజు కనుక తీసుకుంటే ద హండ్రెడ్స్ ఆఫ్ సైట్ విజిట్స్ అన్నీ కూడా కన్ఫామ్ అయి ఉన్నాయి. ఇట్స్ అ వెరీ పాజిటివ్ అండ్ వెరీ వైబ్రెంట్ అండ్ ఇన్స్పైరింగ్ మూమెంట్స్ అనుకోవచ్చు. సో I mean, this is another milestone, 15th milestone in NAREDCO, and we thank all the exhibitors and coming over here and presenting your projects. And finally, అంటే క్లోజింగ్ అంటే ఇలా ఉండాలి, అండ్ అవార్డ్స్ తీసుకుంటే ఇలా ఉండాలి, ఇలాంటి వాళ్ళకు ఉండాలి అనేలాగా ఇవన్నీ మనకి ఇక్కడ ద బెస్ట్ స్టాల్స్ వాళ్ళందరికీ కూడా ఈరోజు అవార్డ్స్ని ప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ వాళ్లకు జస్ట్ ఏదో ప్రాపర్టీ నమ్ముకుందామని కాకుండా ఎక్స్పోస్ అనేది ఒక బ్రాండ్ బిల్డింగ్ ఒక పార్ట్ అనేది కూడా ఉంటుంది. అండ్ దట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వీఆర్ సీయింగ్ దట్ రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్సో అది చేంజింగ్ అనేది. అండ్ మనకున్నటువంటి నేషనల్ బిల్డర్స్కు కాంపిటీషన్ ఇచ్చేలాగా మా ఫ్రెండ్స్ అంతా కూడా ఇక్కడ దే ఆర్ వీఆర్ హమ్ కిసీ సే కమ్ నహీ అనేలాగా ఉన్నారు ఇక్కడ. అండ్ వీఆర్ గోయింగ్ అక్రాస్ ద గ్లోబ్, అండ్ వీఆర్ నౌ అవర్ బిల్డర్స్ ఆర్ గోయింగ్ టు అక్రాస్ ద globe and they are starting their projects. And finally, I wanted to thank on behalf of NAREDCO Telangana and on behalf of each and every one of the real estate fraternity. Thank you so much, sir. I mean, for your inspiring and elaborate and అంటే హైదరాబాద్ గురించే కాకుండా దేశంలో కూడా ఏం జరుగుతుంది అండ్ ఎలాంటి గవర్నెన్స్ అనేది ఎలాంటిది ఎస్టాబ్లిష్ అవుతూ లాస్ట్ 10 yearsలో ఎలా స్టేజ్ బై స్టేజ్ ఎలా ప్రోగ్రెసివ్ గవర్నెన్స్ అనేది ఎలా వచ్చిందనేది, అండ్ అక్రాస్ ద గ్లోబ్ బ్రాండ్ ఇండియా అనేది ఎలా పెరిగిందనేది కూడా మనకు అందరికీ తెలుసు. అండ్ ఎంతమంది పోయినప్పుడు ఇండియా అంటే చాలామంది అసలు ఇండియా పేరు కూడా చాలా కంట్రీస్లో రకరకాలుగా వాడుతుంటారు, ఇండో అని ఇండియా అని రకరకాలుగా వాడుతుంటారు. బట్ ఈ రోజున ఇండియా అనే పదానికి మనకు భారత్ అనేది చాలామంది తెలియకపోయినాయి, బట్ ఇండియా అనేది మట్టుకు చాలా అక్రాస్ ద గ్లోబ్ అనేది మనకు ఒక బ్రాండ్ బిల్డ్ అనేది ఒకటి జరిగింది. అండ్ యాజ్ వీ నో యు ఆర్ బ్రాండ్ ఆఫ్ తెలుగు పీపుల్ సార్. ఐ మీన్ యునో అంటే కిషన్ రెడ్డి గారు అంటే అక్కడ దొరకరు వినబడరు అనేది లేదు, ఎవరికైనా అవైలబిలిటీ ఉంటారు, ఏదైనా న్యాయంగా చక్కగా ఉంటే తన ముందుంటారు. అంటే ఎక్కడ ఇప్పటిదాకా ఒక మచ్చలేని అంటే ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి పాలిటిక్స్ని చూస్తుంటాం, పొలిటీషియన్స్ చూస్తుంటాము, బట్ ఈజ్ ఎ వెరీ యూనిక్ అండ్ వెరీ డిగ్నిఫైడ్ పాలిటిక్స్కు, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పాలిటిక్స్కు ప్రతీకగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు అంటే ఈ కొత్తగా వస్తున్నటువంటి ఎవరైనా పాలిటిక్స్లోకి రావాలనుకుంటున్నప్పుడు వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్గా ఎవరైనా చూపించాలంటే కిషన్ రెడ్డి గారిని సార్ మిమ్మల్ని మేము చూపించుకునేటువంటి మనిషి సార్ మీరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. అండ్ ఆల్సో వీ నో దట్ విత్ యువర్ ప్రజెన్స్ అండ్ విత్ యువర్ ఇన్ఫ్లుయెన్స్, అండ్ పర్సనలీ నాకు ఢిల్లీలో ఉన్నటువంటి నాకు ఎంబసీ కానీ మిగతా అన్నింటిలో మేము చూసినప్పుడు ఈవెన్ బల్గేరియన్ ఎంబసీలో ఇప్పుడు వన్స్ వాజ్ ద చీఫ్ గెస్ట్ ఓవర్ దేర్. సో అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంటే చాలామంది మంత్రులు ఉన్నా, ఐఎమ్ సారీ టు సే దట్, బట్ హీస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈ రోజున ఆయన మానసపుత్రిక మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మనం చూడబోతున్నాం ఎలాంటిది జరగబోతుందో. అండ్ హీస్ స్పెషల్ అటెన్షన్ ఈజ్ నాట్ ఫ్రమ్ రైల్వే మినిస్టర్ కాకపోయినా హైదరాబాద్లో ఎలాంటి డెవలప్మెంట్ రావాలనే వాటిల్లో
ఎలా తన పర్సనల్ ఇన్ఫ్లుయెన్సెస్ని వాడి మనకు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తున్నారు. బికాజ్ రియల్ ఎస్టేట్కు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. అది ఉంది అంటే మిగతాది మనం బ్యాక్ అంతా మిగతాదంతా మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తాం. సో అలాంటి ఒక మంచి ఒక ఇన్స్పైరింగ్ లీడర్ మనకు హైదరాబాద్ నుంచి ఉండి ఒక సీజన్ అండ్ లాంగ్ ఇప్పటికీ కాదు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ యాజ్ అన్ లెజిస్లేటర్గా అండ్ యాజ్ అ పార్లమెంటేరియన్గా ఒక అండ్ నాట్ ఓన్లీ దట్ బట్ యాజ్ అ స్టూడెంట్ లీడర్ నుండి కూడా ఆయనకున్నటువంటి అసోసియేషన్ విత్ హైదరాబాద్ అండ్ అప్రోచ్ అనేది మనకందరికీ తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అస్ అండ్ స్పెండింగ్ టైమ్ విత్ అస్ సార్. అండ్ once again I thank each one of you. Now we have come to the ending of this particular 15th edition. See you all on 16th edition with a more innovation and more vibrant ideas. And I wish all the best to all the exhibitors over here. Now time has started. Now ఇప్పటి నుంచి మనం ఈరోజు మోటోలు మనం కలెక్ట్ చేసుకునే డేటా మనం కలిసినటువంటి క్లయింట్స్ అందరినీ మనం క్లోజ్ చేసుకోవాల్సినటువంటి టైం మనకు ముందుంది. సో హోప్ఫుల్లీ దివాళీని మనందరం కూడా చాలా వైబ్రెంట్గా చేసుకునేలాగా మనం మంచి ప్రోడక్ట్ మన క్లయింట్స్కి ఈస్తో క్లోజింగ్స్ వైపు మనం వెళ్దామని అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, శుభరాత్రి. The grand success of 15th edition of NAREDCO Telangana Property Show happened on 10th, 11th and 12th October. Okay, ముఖ్యంగా respected chief guest మామని మన నుంచి బిజీ స్కెడ్యూల్ నుంచి టైం తీసి ఈనాటి కార్యక్రమాలను తెలియజేస్తూ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ present here, media personnel, thank you everyone. And on that note, we also escort our chief guest after the photo opportunities.